ఫ్రెండ్స్, చుక్కా మసాలా ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. వీటికి కావాల్సినవి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 10 to 12 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి. ఇప్పుడు వీటినన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాము. మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా చల్లారి ఈ మసాలాని మిక్సీ పట్టేసుకుని పొడి చేసేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలిసి మిక్స్ చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ వేసేసుకుందాము. ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి క్లోజ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 1/2 లెమన్ జ్యూస్ వేసేసుకుందాము. చికెన్ అనేది కొంచెం లైట్గా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాము. ఇప్పుడు ఈ చికెన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది. ముందుగా గ్రైండ్ చేసుకున్న చుక్కా మసాలా పౌడర్ వేసేసుకున్నాము. వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఫ్రైకి మెయిన్గా టేస్ట్ని ఇచ్చేది ఈ చుక్కా మసాలా పౌడరేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి వేసాక కొంచెము అడుగు అంటుతుంది. ఇలాగ బాగా రుద్ది మనము ఇలా తిప్పుతూ ఉంటుంటే 1/2 కప్పు పెరుగు వేసేసుకుందాము. ఇప్పుడు పెరుగు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెంసేపు మూత పెట్టేసి క్లోజ్ చేసేసుకున్నాము. ఈ మూత పెట్టేసి మనం 15 మినిట్స్ ఉంచి ఆయిల్ బయటకు తేలే వరకు తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ ఇది ఫ్రై రెడీ అయిపోయింది. ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. ఇంకా సర్వ్ చేసేసుకునేదే. ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే చుక్కా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.